అంటే మీలోని రచయితకి, మీలోని నటుడికి, మీలోని సంగీత పట్ల ఆసక్తికి అన్నిటికీ హరికథ కాదు. సృజనాత్మక వ్యక్తిగా మలచటంలో ఇవన్నీ మీకు ఉపయోగపడ్డాయంటారు. డైనింగ్ టేబుల్ సొసైటీ కోసం కింద కూర్చొని భోంచేయడం మధ్య తరగతి పరిమళాలని నేను వదులుకోవడానికి సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధవాణి. 3 రోజులు నాటకాలు, దాదాపు 6 నాటకాలు ఎన్నో 2 రోజులు. అక్కడ తమాషా ఏం చేశారు, బెస్ట్ యాక్టర్ ఫలానా ఒక నాటకం నుంచి ఫలానా వాడని కాకుండా ప్రతి నాటకం నుంచి బెస్ట్ యాక్టర్ ఒకటి ఇచ్చారు. సార్ బెస్ట్ యాక్టర్ నాకు వచ్చింది. మహామంత్రి అమాత్యుడు మహాదేవయ్య వేశారు పాత్రధారి. సరే ఆ నైటు మాకు పచ్చి తీర్థం అని ఉండేది, ఈగిల్ బార్, తెలుగు శాత, దాన్ని మేము పచ్చి తీర్థం అని పెట్టుకున్నాం. అక్కడ పార్టీ అలాగా. ఇంకా ఇక మాకు అర్థమైపోయింది, ఇంకా మాకు ఎవడు రాయక్కర్లేదు. గార్ధవాణం 1000 చోట్ల అన్నమాట ఆంధ్రప్రదేశ్. గార్ధవాణం వస్తుంటే భయపడే స్థితికి తీసుకొచ్చాం. ఫస్ట్ ప్రైజ్ ఒకటి రిజర్వ్ చేసి పెట్టేయాలి, మినిమం గ్యారెంటీ స్కీమ్. చెర్ల వెళ్ళాం, భద్రాచలం పక్కన చెర్ల. అవును. నాటకం ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ రెస్పాన్స్. మర్నాడు ఒక అతను ఒక పేపర్ తీసుకొచ్చి ఇచ్చాడు, మీరు నాటకం బాగుంది కానీ అన్యాపదేశంగా సింబాలిక్గా రాశారు, ఇంకా పచ్చిగా, ఇంకా నిజాయితీగా, ఇంకా హార్ష్గా రాయాలి. అరుణక్క మెసేజ్ అనమాట మాకు. అదే అంటే అప్పట్లో 70s ఇంకా అక్కడ బాణాలు అవి వేసుకుని మన జనం మధ్యలో వాళ్ళు అక్కడ సంతకొచ్చి ఆ బాణాలు గిణాలు పోయి అవన్నీ ఆ తేనె అవన్నీ అమ్మేవాళ్ళు, ఇంకా గోచీలు బాణాలతో ఉండేవాళ్ళు అక్కడ. ఆ దృశ్యాలు అలాంటి అట్మాస్ఫియర్. సరే గార్ధవాణం ఒక వైభవం. సరే 50-60 సార్లు వేసాము. అది యాక్చువల్గా ప్రయోగాత్మక నాటకం. ఆ తర్వాత దాన్ని కాస్ట్యూమ్ డ్రామాగా కొంతమంది అట్లా వేశారు. దేశం అన్ని పరిస్థితులు గడుతుంటాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం బరంపురం కట్టాం. బరంపురం అంటే ప్రవాసాంధ్ర. అప్పుడు నా పరిస్థితి ఏమిటంటే బీకామ్ అయిపోయి నిరుద్యోగం టైంలో గురువుగారు రావయ్య ముగింపులే కదా సినిమా స్క్రిప్ట్ రాసుకుందాం. మనకేముంది, ఫట్ ఎక్కాం, దిగిపోయాం. ఆయన ఇంట్లో ఆయన అప్పటికి బ్రహ్మచారి, అంటే భార్య ఇక్కడ ఉంది. నేను అతను ఎంపీ ప్రసాద్ అని కన్య వయసులో విలను ఇంకో వండు తిన్నాం అన్నమాట. అక్కడ కూర్చొని బరంపురానికి వెళ్ళాలి కదా. వీళ్ళ టీంకి ఏం చెప్పానంటే అప్పటికి ఈ ఫోన్ లేవు కదా, మీరు రెడీ అయ్యి విజయవాడ దిగండి, నేను చెన్నై నుంచి వస్తా, కలిసి బరంపురంకి వెళ్ళాం. సరే అయిపోయి నేను గురుగారు వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారని మేము మామూలుగా వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ పెట్టిలన్నీ వెతుకుతున్నా. ఒక రైల్వేలో పనిచేసాం మాడుగుల. ఎరా మన వాళ్ళు ఎవరైనా కనపడరా? ఎవరు లేరండి. మేము అదేంటి ఇక్కడ ఎక్కి మనం బరంపురం వెళ్ళాలి, వీళ్ళు ఇలా చేశారు. డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చాం. సుందరం ఇంటికి వెడితే పడుకున్నాడు, ఒంట్లో బాగాలేదు. ఏమైనా సుందరం చిరాకు, నాకు చెప్పాలి కదా. అలా కాదయా, వాళ్ళు బరంపురం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విద్యాసాగర్ వీళ్ళందరూ కుమ్మక్కై 2 నాటకానికి ఒకటే వస్తుంది, వాళ్ళకి ప్రైజ్ అట్లా పంచుకుంటారని. ఓ నాటకానికి మీరు వెళ్తారు, ఓ నాటకానికి మీరు వెళ్ళండి అట్లా అనుకుంటున్నారయ్యా. మనకు బ్యాడ్ నేమ్, మనం ఎప్పుడు అలా చేయలేదు కదా. ఇంకా ఈ వీళ్ళతో నాటకం చేయడం నా వల్ల కాదు, వేరే ఆర్టిస్టులను పెట్టుదా అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. నేను వెళ్ళిపోయా. మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయి ముగింపులేను కదా కాదు ఈసారి నాటికి రాస్తున్నాను గురుగారు. ఆర్టిస్టులు ఎవ్వరూ లేరు, ఇద్దరే లేదా ముగ్గురు. యాక్చువల్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని 3 పాత్రలు పెట్టి 3తో మొదలెట్టా. ఏం కుదరట్ సంభవం. 10 పేజీలు అయ్యాక సరే ఆ పాత్ర 2 యోగి జోగి అలా 15 రోజులు 20 రోజులు మొత్తానికి ఒక షేప్ తీసుకొచ్చి ఇద్దరితో నాటకం అంటే వాళ్ళతో చేయడం నాకు ఇష్టం చేస్తారు. సరే అమృతవాణిలోనే కింద రిహార్సల్స్
చేస్తున్న కొద్దీ బాగుందనిపించి ఎపిసోడిక్ 13 ఎపిసోడ్లు ఉంటాయి. మేమే తండ్రి కొడుకులుగా, మేమే గురువు శిష్యుడుగా, మేమే బాసు వర్కర్గా, మేమే రాజకీయ నాయకుడు విప్లవకారుడుగా, అన్ని వేషాలు మేమే. మైమ్ ప్రధానంగా. అంటే మీ ఇద్దరం అందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కూడా చేసాం. సో వెస్ట్రన్ థియేటర్ని బాగా ఆకలింపు చేసుకుని ఆ మైమ్ని లేదా ఆ మోడర్న్ వెస్ట్రన్ టెక్నిక్ని బాగా వాడుకున్నాను నాటకాల్లో. నా అన్ని నాటకాల్లో మైమ్ ఉంటుంది. బేసిక్గా నేను మైమ్ టీచర్ మధు ఫిల్మ్ స్ట్రీట్లో. వీళ్ళు ఎవరు రావట్లేదంటే ఎవరిని పిలవట్లా. మేమే రిహార్సల్స్. ఊరికి కంబంపాటి సుబ్రహ్మణ్యం మాకు హెల్పర్. సుందరం మహాకోపిష్టి నాటకం విషయంలో. అందుకని ఎవరు దూరం నుంచి చూసి సర్లే చూద్దాం ఇద్దరితో ఏమాడతారు వీళ్ళు నాటకం అనేది ఉంటుంది కదా. వంశీ బర్క్లీ అవార్డ్స్ అనౌన్స్ చేశారు హాస్య నాటికలు. అప్పుడు స్కూట్నికి ఒక ఆయన వచ్చాడు, చూశాడు. సెలెక్ట్ అయితే 750. సెలెక్ట్ అయిన పెద్దానికి సర్ప్రైజ్ 1000-2000. అతను అంటాడు లాజిక్కు, ఇంత కష్టపడితే ఇద్దరు ఆర్టిస్టులే మీకు 750 ఇస్తే ప్రైజ్ ఇచ్చేసినట్టే, మీకు ఖర్చే ఉంది అని సెలెక్ట్ చేయలేదు. నేనన్నాను 25 మంది ఆర్టిస్టులు ఉంటాం, అందరికి ఇస్తావు, నువ్వు ఇవ్వవు కదా. నీ కంటెంట్ లెక్క సంభవం. వాళ్ళు రైలు కళారంగ పోటీలో పడ్డాయి. ఆశ్చర్యపోతున్నారు అసలు ఇద్దరే నాటకం ఇంకెవడు వస్తాడో రాదు. బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్లే అని ఇచ్చారు మాకు. ప్రయోగాత్మకంగా. ఇంత కష్టపడి చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరితో చేయడం కంటతా పట్టాలి. క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది మాకు. ఇలా తాడు పెట్టి లాగితే అలా ఎగిరి జొల్లడం అట్లాంటి ఎముకలు విరిగిపోయేంత. పైగా మాకేం టెక్నికల్ ఏం తెలిస్తావు, బండగా చేసాం. తెలుగుదేశం కళా పరిషత్ అప్పుడే తెలుగుదేశం ఆరంభం. రామకోటేశ్వరరావు, కందిమళ్ళ సాంబశివరావు వీళ్ళందరూ ఆడారు. ఫస్ట్ టైం సెకండ్ ప్రొడక్షన్ కందిమళ్ళ కమలనాభుడు ఆయన జడ్జి గారు. సెకండ్ ప్రొడక్షన్ కూడా నాకు ఇంత కష్టపడితే ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి. అప్పుడు ఈ ఎపిసోడ్కి ఇద్దరు అన్ని 3 పెళ్ళం కూడా మేమే చేస్తాం. అప్పుడు నేను ఒక ఐడియా వచ్చి, సుందరం ఒక పని చేద్దాం, ఈ అంటే 3 కట్టెలు ఉంటాయి. ఇక్కడ తెల్ల కట్టెను, ఇక్కడ కాషాయం కట్టెను, ఇక్కడ గ్రీన్ కట్టెను, జెండాకి సింబల్. అశోక చక్రం స్పేస్లో ఒక స్కల్ కపాలం, దానికి గ్రాడ్యుయేట్ టోపీ, అంటే శిథిలమైపోతున్న మేధస్సు, అది సింబల్. కట్టెను వెనక్కి వెళ్ళిపోయాక నేను చెప్పాను, కట్టెను వెళ్ళిపోయాక శోభనం 2 చేతులతో శోభనం చేద్దాం. అంటే ఇప్పుడు ఇలా ఉంది కట్టెను కదా, కట్టెను వెనకాల వెళ్ళిపోయాం. ఇలా సుందరం చెయ్యి, ఇలా నా చెయ్యి, ఇలా 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 వెళ్ళి ఇలా పట్టుకుని సున్నితత్వం మళ్ళీ ఇలా అన్నప్పుడు దద్దరిల్లిపోయింది ఆడియన్స్. డబ్బులు వేసాను. సుందరం ఫస్ట్ అన్నాడు, సినిమా వాడిలాగా ఆలోచిస్తాడంటే ఇప్పుడు అంత స్పేస్లో వెనక్కి వెళ్ళి 2 చేతులు పెడితే జూమ్ అంటే కెమెరా అయితే జూమ్ వస్తుంది, నువ్వు అక్కడి నుంచి చేద్దాం అనేది పెద్ద ఖర్చా ఒకటి ఒక చిన్న ఎక్స్పెక్ట్. ఇది మేము మోర్ దెన్ 1 minute 1.5 minutes చేసాం. పిచ్చెక్కిపోయిన జనం డబ్బులు కూడా వేశాడు. అప్పుడు కట్టెన్ వెనకాలే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మావాడు ఒప్పుకోవడం అంటే అప్పుడే నాకు నోబెల్ ప్రైజ్ అని ఫీలింగ్. ఇంకా అక్కడి నుంచి ఒక్కరోకో జైత్రయాత్ర అయితే దాదాపు ఒక 30 పరిషత్తుల్లో వెడితే ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ నటన, ఉత్తమ సహాయకుడు కూడా ఒక చోట అయితే. అలా 2 నెలల్లో అప్పట్లో 33,000 సంపాదించాను. అప్పట్లో 33 చాలా పెద్ద అమౌంట్. 50 ఏళ్ల క్రితం 33,000 2 నెలల్లో. అంటే ఇప్పుడు 33 లక్షలు అనొచ్చు. ఇది పైగా మేము ట్రైన్లో కాదు, కార్లలో వెళ్తున్నాం. అంత లగ్జరీ. చెరో బీరు పట్టుకుని ఎంజాయ్మెంట్. వీడేమో ముందు మాకు అమ్మంపాటి. మేము వెళ్ళిన చోట జనరల్గా ఈ నాటకాల వాళ్ళకి స్కూల్స్ ఇస్తారు, స్కూల్స్లో రూమ్ ఇస్తారు. బట్ అప్పుడు మేము వెళ్ళేటప్పుడు రిహార్సల్ చేస్తుండేవాళ్ళు. మాకు ఇన్ఛార్జ్, సార్ మీకోసం హోటల్ బుక్ చేస్తాం సార్. మేము హోటల్ స్పెషల్ ట్రీట్మెంట్. వైభవానికి పరాకాష్ట ఏంటంటే కలకత్తా ఆంధ్ర సంఘం. అప్పటికి మాది ఆ నాటకం అయిన తర్వాత మా నాటిక. ఆ నాటకం మధ్యలో ఉంది. నాకు పేరు గుర్తు జలగ, కమ్యూనిస్ట్ నాటకం. అదే అక్కడి నుంచి వచ్చే శ్రీకాకుళం
ఎర్ర లైట్లు సౌండ్ అసలు రక్తం కారుతుంది స్టేజ్ నుంచి. జనం కూడా వీసిపోయిస్తున్నారు. మేము కూడా చూసాం. నాటకం అయిపోయింది. అమ్మ దద్దరిల్లిపోయింది థియేటర్. దర్శకుడు ఒకడు బయటకు వచ్చాడు. ఆర్టిస్టులు మేక వాళ్ళ చుట్టూ జనం. దర్శకుడు బయటకు వచ్చి వీళ్ళు చుట్టుపోయి, సార్ ఏంటి సార్ అంటే అది పెట్రోల్ బ్రెడ్ జాయపసేనాని నృత్యరత్నావళి అన్నీ మిక్స్ చేశాను అన్నాడు. మేము పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ అప్పుడే 1 year అయిపోయింది మాకు. మేము పెట్రోల్ బ్రెడ్ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది జాయపసేనాని నృత్యరత్నావళి అంటే ఏమిటి? వీడు నృత్యరత్నావళి కాదు, నృత్యరత్నావళి. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే వీడు ఫాల్స్. ఏది ఊరికే నాటకం బాగుండొచ్చు కాక ఈ హడావిడి ఎక్కువ చేసాడు మాకు. సర్లే నేను నేర్చుకుంటున్నాం అప్పుడప్పుడే. నెక్స్ట్ మా నాటకం జనం అందరికీ జలగకి ఫస్ట్ ప్రైజు ఫిక్స్ అయిపోయారు. మేము వెళ్ళి 3 కర్టెన్లు స్కల్లు నాటకం మొదలైంది. అసలు ఊహించరు ఇలాంటి నాటకం. మేము ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఉత్తమ ప్రదర్శన కుక్కురోకు, ఉత్తమ దర్శకుడు కుక్కురోకు, ఉత్తమ నటుడు కుక్కురోకు, ఉత్తమ సహాయ నటుడు వాడు ఉన్నాయి 4. మిగతా సెకండ్ అన్నీ వీళ్ళకి వచ్చాయి. ఇంత వెండి కప్పు ఇప్పటికి కూడా మా ఇంట్లో. గోగ్రహణం అది నెక్స్ట్ అదే. ఇది ఈ వైభవం అయిపోయిన తర్వాత మేము వచ్చేటప్పటికి ఇంకా మా సమాజం వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మరి అందరిని పిలవన్నా. ఇప్పటికైనా బుద్ధి వస్తే రిహార్సల్ అంటే రావాలి, పరిషత్ అన్నీ మానేయాలి. అట్లా అయితే నాటకం. అందుకని ఆ కసితో రాసినాడు. అందరూ వస్తామంటే నెక్స్ట్ నాటకం వస్తాం. 11 మందితో గోగ్రహణం. అప్పటికి మేము పీజీ డిప్లొమా సెకండ్ ఇయర్ అవుతాం. బాదల్ సర్కార్ జులూస్ అత్తిలి కృష్ణారావు గారు ఊరేగింపు రవీంద్ర భారతిలో వేశారు బయట. వీధి నాటకం బాగుంది టెక్నిక్ అని అక్కడి నుంచి అమృతవాణిలో పనిచేస్తున్న వాళ్ళకు నాటకం రాయాల్సి వచ్చింది. ఒక ఐడియా విద్యా వ్యవస్థ మీద మనవాడు చెప్పాడు, మన ఆకెళ్ళ. బట్ నాటకం రాసింది నేనే, పెద్ద బాల శిక్ష. అది 2000 ప్రదర్శనలు ఇచ్చారు వాళ్ళు. నాకు టెక్నిక్ వంటపడింది. సో మొత్తానికి అక్కడ పీజీ డిప్లొమా చేస్తూ రోజుకు 2 పేజీలు రాసి ఇస్తుండేవాడు సుందరానికి. రిహార్సల్ చేయిస్తుండేవాడు గోగ్రహణం. రోజుకు 2 పేజీలు. అట్లా ఫస్ట్ టైం గోగ్రహణం అనేది నాటకం ప్రదర్శించాం. అసలు చాలా థ్రిల్ అయిపోయారు అందరూ. తర్వాత రామనాథం ప్రజానాట్య మండలి అతను కూడా మోర్ దెన్ 2500 సార్లు ఇది వేసి 2500 సార్లు దేశమంతా తిరిగేశాడు. సాహిత్య నాటక అకాడమీ అవార్డు కూడా దాని గురించి. అలాగే కుక్కురోకో గంటి బ్రదర్స్ వాడు దాదాపు 500 సార్లు ఇక్కడ వేశాడు. ఇద్దరే కదా, ఎక్కడ ట్రైన్ దిగడం ఆ గుమ్మలో వేసేయడం అట్లాగా. సో గోగ్రహణం కూడా చాలా పీక్ చాలా చోట్లకి వెళ్ళాం. ఆఖరికి దాన్ని ఫుల్ లెంగ్త్ నాటకం చేసి కేరళలో నాటక పరిషత్ జరిగితే అలా సౌత్ ఇండియన్ అన్ని భాష అక్కడ కూడా పంపించాం. ఆ ప్రైజ్ ఏం రాలేదు కానీ ఫస్ట్ టైం తెలుగు నాటకం కేరళ, తర్వాత అహ్మదాబాద్ అక్కడెక్కడ ప్రయోగాత్మక చాలా అలా గోగ్రహణం అయిపోయింది. ఈ మధ్యలో ఒక చిన్న వేరే చిలిపి నాటకం ఏదైనా రాద్దామని చెల్చెల్ గుర్రం అంటే ఏడాది కోటి. చెల్చెల్ గుర్రం కంటెంట్ మందు మీద సటైర్. నేను సిబిఎల్ తల్లావతి సుందరం ఇట్లా మొత్తం సూర్యకాంతం గారిని పిలిచి చాలా భారీ లెవెల్లో స్థానం మురళీకళ అనేది ఒక సత్కారం చేసాం. పట్టు చీర అవి ఒక గంధపు కృష్ణుడి విగ్రహం. చాలా చాలా సంతోషించింది. ఒరే బెంజమిన్ అని పిలిచేది మా సుందరాన్ని. ఆ సందర్భం ఇంకోసారి వేస్తుంటే జమున గారు, దేవదాస్ కనకాల గారు వచ్చారు. జమున గారు స్టేజ్ మీదకి వచ్చి, ఈ నాటకం కనుక నా కొడుకు కనుక చూస్తుంటే వెంటనే బారికి వెళ్ళి మందు కొట్టేసేవాడు.
అంత దరిద్రంగా ఉందండి. వెంటనే దేవదాస్ కనకాలు లేచి, ఇక్కడ మందు కొట్టమని ఎక్కడా చెప్పలేదండి, మందు తాగడం వల్ల జరిగే నష్టాలు చెప్పారు. పైగా అందులో మెసేజ్ లాస్ట్, ఈ నాటకంతో మందు మానేస్తారని మేము అనుకోవట్లేదు, కానీ ఇది చూసిన తర్వాత ఒక పెగ్గు తగ్గించినా మేము ధన్యులం, అది వాళ్ళ మెసేజ్ అని కనకాల గారు వేసుకున్నారు. మొత్తానికి ఇక గోల జనం మామూలే కదా. అట్లాగా చెల్చెల్ గుర్రం, ఈ చెల్చెల్ గుర్రం అనే నాటకాన్ని చూసిన దామరాజు హనుమంతరావు గారు నాకు ఫోన్ చేసి, అవే చాలా బాగుంది, నేను సినిమా తీస్తున్నాను, నువ్వు చెన్నై రావాలి. ఈయన చెల్చెల్ గుర్రం అనే నాటకం నేను చెన్నై వెళ్ళడానికి ఒక వారం. మీ గుర్రాన్ని కదిలించింది, చెల్చెల్లంది, పద పద అంది. తర్వాత ఈ వీధి నాటకాలు ఆడటం కూడా ఒక ప్రయోగాత్మకం, అది ఎక్స్పెరిమెంట్స్, వీధిలో నాటకాలు ఆడటం కదా. ఈ బెంగాలీ అటువంటి వాడి ప్రభావం అంటారు వాటిని. అంతే, బెంగాల్ వాళ్ళు అంటే యాక్చువల్గా విదేశాల్లో ఫస్ట్ ఉంది ఇది. అక్కడ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆర్టిస్టులు ఐలాండ్లు ఉంటాయి కదా, ఐలాండ్లో స్కిట్లు వేసేవారు. అలాగా థియేటర్ ఆఫ్ ద పోర్ అని రూపాయి కూడా ఖర్చు లేకుండా నాటకాలు. మా ప్రయోగాలకి ప్రధాన కారణం దారిద్ర్యం. మాకు డబ్బులు ఎక్కువ లేకపోవడం వల్ల అదే ఇక్కడ ఒక సంగతి ఈ గ్యారెంటీ, పెట్టుబడి దారిద్ర్యమే. ఎందుకంటే రాళ్లపల్లి గారు ముగింపు లేని కథ వేసినప్పుడు 10 మంది 11 మంది ఆర్టిస్టులు, మ్యూజిక్, హార్మోనియం, క్లారినెట్, మేకప్ మెన్, లేడీ ఆర్టిస్ట్, అందరికీ సాయంత్రం పలహారాలు, కాఫీలు, సిగరెట్లు, ఆ అమ్మాయి లేడీ ఆర్టిస్ట్ వస్తే వాళ్ళు దింపి రావడానికి ఆటోలు, తడిసి అప్పులు పాలైపోయాడు. మాకు అక్కడ ప్రైజ్ మనీ వచ్చేది, కానీ వచ్చేది 2000. అక్కడ 1116 వస్తే మాకు 3000 అయ్యేది ఇక్కడ ఖర్చు. రాళ్లపల్లి గారి ఇంటి వెనకాల స్కూల్ ఉంది, అక్కడ రిహార్సల్ చేస్తున్నాం. అప్పుడు నేను సిగరెట్ కాల్చడానికి గురువుగారు చూడకుండా వచ్చి ఆ పాన్ షాప్ దగ్గర నిలబడ్డా. నటులే, వాళ్ళ మీద ఈయన పెట్టుబడి పెట్టిన వాడే, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నాడు. అందువల్ల అప్పులు తీర్చలేదని ఆయన ఒంట్లో వాడే సోఫా కమ్ బెడ్ని సైకిల్ మీద ఎక్కించుకు తీసుకెళ్ళిపోయారు. స్టన్ అయిపోయింది. తీసుకెళ్తున్న వాళ్ళు నటులే, వాళ్ళ కోసం ఖర్చు పెట్టిందే డబ్బు, అప్పు, అంతే. ఆ రోజు చూసి ఇనప మంచం, డబుల్ కార్డ్ బెడ్ లేదు, చాప ఉంది. గురుగారు చాప మీద పడుకుంది. సరే ఇక్కడ పడుకోండి మంచం మీద, నాకు ఇది జరగాల్సిందే అన్నాడు. అది నేను ఎందుకు గుర్చుకుంది, అంత ఖర్చు పెట్టి నాటకాలు వేయాలని అవసరమా అని ఒక ప్రయోగాత్మక ఒక నిర్ణయం తీసుకుని నాటకానికి 5 రూపాయల కన్నా ఖర్చు పెట్టకూడదు, అది నా ఫిలాసఫీ. ఆ స్కల్లు మీద కట్టే వైర్ ఉంటుంది, చేపలు పట్టే వైర్, అది 5 రూపాయలు అప్పట్లో. అది ఒకటి కట్ చేసి అంత ఇంకే ఖర్చు లేదు మాకు. గడ్డాలు, లాల్చి, పైజామా, డైలాగు, మ్యూజిక్, క్యాసెట్. అంటే ఈ వాస్తవ చేదు దీని నుంచి గుణపాఠాల నుంచి అది నేర్చుకున్నారు. ప్లస్ బెంగాలీ తరహా వీధి నాటకాల యొక్క ఆ ప్రభావము రెండు ఉంది. తర్వాత మీరు ఈ సినిమాల్లోకి వెళ్ళటం వల్ల నాటకాలు వెనక్కి వెళ్ళిపోలేదా? సహజంగా సినిమాలకు వెళ్తే నాటకాలు, సినిమాకి వెళ్ళాక కూడా నేను జంబుద్వీపం ఇంకా సినిమాకి వెళ్ళిన తర్వాత కూడా రాశాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా నేను వర విక్రయం లాంటి నాటకాల్లో వేశాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కంప్లైంట్ ఉంటుంది, సినిమాల్లోకి వెళ్ళిపోయాడు, నాటకాలు రాయట్లేదు అంటే. నేను ఒకటే, నాటకాలు మేము రాయట్లేదు. ఎందుకు రాయట్లేదు? మేము ఇక్కడ సినిమాలో బిజీగా ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ మీరు రాయాలి కదా. మేము అక్కడికి వెళ్ళి కూడా మేమే రాస్తే మీరేం బిగుతారు? రాళ్లపల్లి గారు అక్కడికి వెళ్ళారని కాదు, నేను రచయితనయ్యా, మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీరు రాయాలి కదా. ఇంకా మేమేం రాస్తాం? పైగా ఆవేశం, కసి, కోపం, సమాజం పట్ల బాధ్యత, అవన్నీ అప్పుడు ఉంటాయి. ఇప్పుడు కడుపు నిండిన బేరం కదా, ఇప్పుడు ఏం రాయగలం? మేము అట్లాగా రాయలేము అని నేను గట్టిగా చెప్పేవాడిని. అయినా సరే అక్కడికి వెళ్ళాక జంబూద్వీపం నాటకం రాశాను. నేను 4వ కోతి అనే నాటకం రాశాను. నాటకం ఒకటే రాశాను, 4వ కోతి, అది గద్దనాపల్లి వాళ్ళ కోసం నాటకం రాశాను. ఇప్పుడు మొన్న
స్వర్ణోత్సవాల సందర్భంగా 5 నాటకాలు వేశారు. యాక్చువల్గా నేను ఆల్రెడీ ఒక నాటకాన్ని తిరగరాశాను. గాలి హోరు మైదానం అనే నాటకాన్ని ఇప్పటి పరిస్థితులకి మార్పు చెందేలాగా పంజరంలో ఎలక, చిలక బదులు ఎలక పెట్టేశారు. సో ఈ నాటిక వేయాలి. ఇప్పుడు రీరైట్ చేస్తున్నాను పంజరంలో ఎలక. పంజరంలో. అయితే ఈ నాటిక రిహార్సల్స్ చేసి రవీంద్ర భారతిలో ఒక ప్రదర్శన వేసి మొట్టమొదటి ప్రదర్శన మొత్తం ప్రెస్ ఫ్రీ దాన్ని బేస్ చేసుకుని మాడిఫై చేసి అన్ని వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ అన్ని చోట్ల, వరంగల్, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో వేసి నెక్స్ట్ ఇయర్ 26 ఎండ్ లోపల లండన్లో షేక్స్పియరన్ థియేటర్ ఉంది ఒకటి, అక్కడ ఈ తెలుగు నాటకం వేయాలని నా సంకల్పం. ఇంతవరకు మీరు ఎప్పుడు లండన్లో వేయలేదు కదా? లండన్లో ఏ తెలుగు నాటకం ఇంతవరకు వేయలేదు కదా. ఇదే ఇదే మొదటి ఒక సంకల్పం.